మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్ నగర్ లో ఉన్నాము. రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి గూడూరు సాగర్ నిన్న రాత్రి అయితే కొనరావుపేట మండల్ కొలనూరులోనైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పేరు చెప్పండి. నా పేరు రాజు. రాజు, ఎట్లా అంటే మీతో ఎలా ఉండే రిలేషన్షిప్? ఫ్రెండ్స్? మా ఫ్రెండ్ అంటే చిన్న పంచాయతీ. ఓకే, అంటే మీతో ఏమన్నా అంటే చెప్పుకునేవాడా? చెప్పుకోండి చాలా. ఎక్కడన్నా బిర్యానీ తినేకి పోయినా ఎటు పోయినా కానీ ఫోన్ చేస్తుంది. ఎక్కడన్నా అంటే ఇట్లా తింటున్నా అంటే 5 నిమిషాలు వస్తావు రావా, రాకపోతే బట్టలు బయట. ఎవరిని తప్పంటారు? అమ్మాయి తప్ప. బయటకు బండి తాళం ఇయ్యేది ఆయన మొత్తం మన జీతం సగం ఖరాబ్ కావడానికి కారణం ఏం లేదు. వాడు దేశం వేయండు అట్లా మునిగి మొత్తం సర్వం మునిగి మొత్తం. పెళ్ళైన తర్వాత మళ్ళీ వెళ్ళాడా? పెళ్ళైన తర్వాత వెళ్ళాడు. అంటే ఫస్ట్ వెళ్ళాడు. వాడు రావడానికి కారణం కూడా ఇక్కడికి రావడానికి, ఇండియాకి రావడానికి. వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అంటే బాగా? అసలు పెళ్ళైన గంజలు వాళ్ళు మంచిగా రోజు మేము చూసిందే లేదు. పెళ్ళైనప్పటి నుంచి మంచిగా చూసిన రోజు లేదు. అట్లున్నది. ఆ గల్లీలో కూడా ఉన్నది, ఆ గల్లీలో పోతాడు పాపం. వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ పెట్టుకొని అంత దూరం పోయినా వాళ్ళకి ఇంతగానం బదనం. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడనే బట్టే ఫ్రెండ్స్ అంట. 4 సంవత్సరాలు ఇల్లరికం నుంచి ఒక్కడే వాడు ఉన్నాడు. 2 అక్కలు ఉన్నారు. అక్కలను రానియది. ఒక ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఇంతవరకు ఒక్కరు వేంది కూడా లేదు. పెళ్లికి తప్పించి వాళ్ళ ఇంటికి వేంది కూడా లేదు. వాళ్ళంతా ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి. ఎందుకని? ఆమె అట్లున్నది కాబట్టి. ఎందుకు మేము పోతే వాడు బట్టి వాడు ఖరాబ్ అవుతాడు, ఇంకా బదనం చేస్తాను. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా? లవ్ మ్యారేజ్ చేసుకుంటే పేరుకి లవ్ మ్యారేజ్, అది ఏమైనా అంతే. అంటే పేరుకే లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అప్పుడు చాలా మంది రిలేషన్షిప్ బాగా, చాలా మంది వేరు వీళ్ళు వేరు. అమ్మకేం అవసరం, వాళ్ళిద్దరు బయట బతకమని చెప్పాలి కదా. అమ్మ తీసుకొచ్చుకుంటే సంకలు పెట్టుకుంటారు. 5 ఏళ్ళు ఉన్నాడు బయట పోనేవాళ్ళు. కిరాయి పోయినా కానీ మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతాడు. ఈడికి వచ్చాడు మొత్తం బీరు బట్టలు అన్ని తీసుకుని ఈడికి వచ్చినా కానీ మళ్ళీ నెల తిరిగే ముందుగా మళ్ళీ ఆడికి షిఫ్ట్ అయినాడు. వాళ్ళ అమ్మ కూడా రాణిస్తలే అని చెప్పేసి అన్నారు. రీసెంట్ గా వారం అయితే పోయినాం, బట్టలకు పైసలు వాళ్ళ అమ్మనే ఇచ్చింది వాడికి. ఆడు ఇప్పుడు వేసుకున్న బట్టలు వాళ్ళ అమ్మనే కొనిచ్చిన బట్టలు. చనిపోయే ముందు అయితే మీతో ఎవరైతే ఎలాంటి విషయాలు షేర్ చెప్పలేదు. వేటికైనా ఓర్చుకుంటాడు అతను. ఎంతైనా కూడా, ఎంత బాధగైనా వాడిని ఒకళ్ళు మేమే కొట్టినాం అనుకో, అన్న రాత్రి వచ్చి ఇంకా మమ్మల్ని మందులు ఇస్తాడు. అన్న తప్పైంది, ఇంకా వాని మా తప్పైనా కూడా అన్న వాంది తప్ప. ఆడు నిన్న రాత్రి చేసుకోవడానికి కారణం ఏందో వానికి తెలియాలి. రాత్రి ఏం ఫోన్ లో ఏం జరిగిందో. ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఏ ఫ్రెండ్ కి వాడు చెప్పలేదు. ఆడు ఇంటికి పోతున్నా అని వీతో చెప్పిండు, పోయిండు. అక్కడ జరిగిన సిచ్యువేషన్, ఫోన్ జరిగిందా, ఏం సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలుస్తాయి. రేపు ఫోన్ ఓపెన్ చేసేది. ఫోన్ ఇప్పుడు మా దగ్గర లేదు, స్టేషన్ లో ఉంది. వాళ్ళు రేపు చెప్తా అన్నారు ఏదనేది ఇన్ఫర్మేషన్. రేపు వెళ్తాం, ఏదనేది తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ మా మీద నిందలేస్తారు. ఒక తల్లి బిడ్డని గవర్ని నిందలేసేందుకు చనిపోయిన మీద నిందలు ఎవరన్నా వేసేది ఉన్నారా? ఇప్పుడు తలుచుకుంటే పోయాడు, కాళ్ళు మొక్కి మాట్లాడచ్చు. కాళ్ళు ఇప్పుడు అందరు కలిసిపోయి అక్కడ మాట్లాడచ్చు, కాళ్ళు మొక్కాలి అవసరం. ఇప్పుడు వాడు లేడు, ఇక్కడ ఉండు. కారం ఏముంది, కొడతారు, కొట్టేటోళ్ళు కొడతారు. బిడ్డ అవ్వకి కాకపోతే ఇంకెవరికి కొడుకుపోయినాక ఎంత బాధ ఉంటారు. కొడతారు తెలిసిన తర్వాత గంట నడతారు వచ్చింది. మాది కూడా ఒక్క ఆమె రాలి. ఇంకా వాళ్ళ గల్లెలని వాళ్ళ అందరు పట్టుకొని వచ్చింది. ఏడ్చుడు కాదు కదా ఈ కన్నీళ్ళు అత్తలు. తిడతా పోతారా? నీ భర్తనే 4 సంవత్సరాల నుంచి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇంకా దూరం ఎందుకుంటావు? వాళ్ళ అమ్మ నిన్న బర్త్డే అయిందంట. 3 రోజులు అవుతుంది బర్త్డే అయితే వీడు హ్యాపీ బర్త్డే అని పెట్టిండు. ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే అని పెడితే థ్యాంక్స్ బావా అని ఆమె స్టోరీ పెట్టుకుంది. ఆమె ఇష్టాలు. మీ ఇద్దరికి మాటల్లో మీకు సంబంధం లేదు. ఫోన్ చేసి అడిగి, మీ ఇద్దరు మాటల్లో సంబంధం లేదు కదా, ఎందుకు రా అని అడిగితే ఏమన్నాడు, అన్న మళ్ళీ మాట్లాడతా అన్నదే, ఫోన్ చేస్తా అన్నదని 9 దాకా వచ్చిండు. నైట్ 9 దాకా వచ్చిండు. ఫోన్ చేయకపోతే ఆయన ఉన్నాడు, బీర్ తాగిండు, పోయిండు, ఇంటికి అయిండు. నిన్న నైట్ నాతో అన్నాడు, అన్న ఫోన్ చేస్తా అన్నది, పోతా 2% ఉంది అందులో ఛార్జింగ్. ఫోన్ ఒత్తుతా ఉన్నా, నేనే ఒత్తిన, కొంచెం ఒత్తుతున్నా, గేమ్ ఆడుకుంటున్నా. ఆయన అన్న ఇంటికి పోతే 2% స్విచ్ ఆఫ్ అయితే నేను కొల్లూరు పోవాలి అన్నాడు. బట్టలు తీసుకున్నాడు, పోయిండు. కథం అంతే. ఇక ఆడికి అయినాక ఫోన్ చేసిండట, చేసిండట. మా సోపతి గారు ఒక ఆమె మాట్లాడితే ఆమె చెప్పింది, నాకు ఫోన్ చేసి నైట్కి ఇట్లా రమ్మంటారు రానని చెప్పిన. ఆమె మాట్లాడుకున్నాడట. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. ఫోన్ ఓపెన్ అయితే తెలుస్తుంది. హాస్పిటల్ కూడా తిడితే దూరం పోతారు. మరి ఇటు అయ్యవద్దారు వాడు వద్దరు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు కూడా నచ్చుంటా. వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలేనా? మా ఫ్రెండ్ కాబట్టి, మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి తిరుగుతున్నాం కాబట్టి ఇదంతా మేము చేసుకుంటాం. వాళ్ళు చేసుకుంటారా? ఇవన్నీ మావి. మొత్తం ఖర్చు అంతా మాది. ఆర్థికంగా లేదు, మా తరఫున మా ఫ్రెండ్ కాబట్టి మా చేతులతో మేము చేస్తాం.
వాని కోరిక చూసి చెప్పి డీజే మాకు డీజే పెట్టాలి అదే ఫస్ట్ చెప్పంచలో ఉండేవానికి ఒక్కరోజు సుఖంగా అది ఇట్లా ఇట్లా లేదు అత్త సంసారం చేయమద్దరు వాళ్ళ అమ్మాయి చెప్తుంది కదా. ఏమైనా చెప్పాడా చనిపోయే ముందు? ఏం చెప్పలేడు. నైట్ నాతోనే ఉన్నాడు, 11 దాకా ఉన్నాడు. 6కేమో వచ్చింది నా గారికి. ఓకే. క్రికెట్ ఆడినాం గ్రౌండ్ లో మంచిగా అందరితో ఉన్నాడు. టైం పాస్ చేసిన వాడ క్రికెట్ ఆడినాం, ఆయనతో మంద అయినాక ఇంటికి పోతున్నా అన్న అని అన్నాడు. 11 మా అక్కల ఇంటికి పోదాం అన్న అన్నాడు. ఆడికి ఇద్దరమే. ఆడికి అయిన తర్వాత వాళ్ళ అక్క దగ్గర బట్టలు తీసుకున్నాడు లేపి, అన్న పొద్దుగాల 6కి పోవాలి నేను, మరి పోతా ఇంటికి అని అన్నాడు. సరే పోరా అని అన్న బట్టలు తీసుకున్నాడు, బండి బ్యాగులో పెట్టుకున్నాడు. ఆయనతో ఒక సిగరెట్ కొని అంటే దుకాణం కాడికైనా సిగరెట్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. అంతవరకు ఇక ఆ ఉన్న 5-6 గంటలలో ఏం మాట్లాడలేదు నాతో, కాల్ గిట్లా మెసేజ్ ఇట్లా ఏం చేయలేదు. ఏం చేయలేడు. అది మీరు అడగలేరా? ఆయన కొన్ని అంటే ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అవి ఉన్నాయి, అవి ఇప్పుడు నెలవైన రోజులు అవుతుంది ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. రోజు సాయంత్రం అయితే తాగుడు తిరుగుడు అన్ని ఉన్నాయి మాతో. మంచిగానే సందర్భంలో ఏ సందర్భంలో కలిసినా మంచిగానే ఉన్నాడు, మంచిగానే ఎంజాయ్ చేసిండు, మంచిగానే ఉన్నాడు మాతో. ఏమైనా ఉంటే ఆ పిల్ల విషయం మాట్లాడదు, అది ఇట్లా అది ఇటువంటిది ఇట్లా ఎత్తుంది అన్న, ఇడిచి పెడతా, వేరే పెళ్లి చేసుకుంటా, దాన్ని చంపేస్తా, నేను చచ్చిపోతా అని అయితే ఎన్నో రాలేదు మా మధ్యలో. దాన్ని చంపేరా అని మీరు అప్పుడు ఎందుకు రాని అట్లా జరిగిన విషయాలు ఉన్నాయి, కానీ వేరే సందర్భాలు అయితే వేరే ఏం లేవు. రాత్రి డ్రింక్ చేసినాం, ఉన్నాడు, మొత్తం తిరిగినాం మేము. ఆడ కాముడు కాలితే కాముడు కాడికి అయినాం, అవతలోడికి వాళ్ళ చుట్టాలతో మాట్లాడిండు, అంతే అంతవరకే. ఇక తర్వాత ఆడు ఇంటికి పోతా అన్నాడు. ఇక మళ్ళీ పొద్దున వరకు మీతో ఎలా ఉండేవాడు? బానే ఉంటుండేనా? కాసా తమ్ముడు లెక్కనే ఉంది నాతో. కాసా తమ్ముడేనా, సంత అట్నే ఉండేటోడు ఇక నాతో. చుట్టూ ఇక్కడ పక్కనేనా? పక్క పొండి. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు కోడం బాలకృష్ణ. చెప్పండి అసలు ఏం సాగర్ మా కొడుకు ఎట్లు, మా అన్న కొడుకు. పిల్లలకు పెళ్ళైనా కానీ దాదాపు గొడవలే, చిన్న గొడవలు. సరే గొడవలు అయినప్పటికీ వాళ్ళు మంచిగా ఉండాలని మేము కూడా వాళ్ళకు పెద్దోళ్ళ సమక్షంలో ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. అయితే అవేమంటదంటే నువ్వు మీ అవ్వగారింటి కూడా ఉండద్దు ఒకసారి అంటది మనం మా ఇంటికానే ఉండాలని. సరే ఆమె ఎట్లా చెప్పినా అట్లా విన్నాడు మావాడు. సాగర్ అనే వ్యక్తి ఎట్లా చెప్పినా అట్లా విన్నాడు. ఈ తల్లిదండ్రులు విడిచిపెట్టి పోయి వాళ్ళ ఇంటికానే ఉన్నాడు. ఉన్నప్పుడు వాళ్ళని మంచిగా ఉండాలి కదా. అయితే ప్రతిసారి ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు లొల్లి పెట్టుకున్నాడు, వాడిని ఆయన బయటకు వెళ్ళగొట్టాడు. పొద్దుకి నైట్ పనికి వేస్తాడు కదా, గేటుకు తాళం పెట్టాడు. అట్లా చాలా సార్లు జరిగినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్పిండు, బాబాయ్ ఇట్లా జరుగుతుంది కదా అంటే ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? మరి లవ్ మ్యారేజ్ కదా, సమస్యలు ఎక్కడ పుట్టినాయి వాళ్ళకి? అదే నేనేమంటున్నా, లవ్ మ్యారేజే పెళ్లి చేసుకున్నారు. మేము కూడా అద్దానంగా చేసుకున్న వాళ్ళు మంచిగా ఉండాలి కదా. మేమేమనుకున్నాం అంటే ఎక్కడున్నా మంచిగా ఉండాలి. సరే ఎక్కడున్నా అక్కడున్నా మంచిగా ఉండాలి. మేము వాళ్ళు నచ్చినట్టు మేము మెదిలినాం. కానీ వాళ్ళు మంచిగా ఎలాగ ఇప్పుడు వాళ్ళు పెట్టుకొని మావని అయితే ఖచ్చితంగా ఇంట్లోకి నిలబడి ఎప్పటికి ఏదో పని చేస్తలేవు అని మేము అడిగితే పని చేస్తలేడు, తాగుతాడు అంటే ఎప్పటికేం తాగుతాడు, మరి మా ఇంటికాడ పని చేసిండు కదా. అట్లా చాలా సార్లు నిలగొట్టినప్పుడు వాడు మస్తు బాధపడ్డాడు. ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక 6 నెలల క్రితం ఫోన్ చేసి, బాబాయ్ నేను చేస్తున్నా ఉండా నేను అంటే ఏమైందిరా నువ్వు ఇంటికి రానంత ఇంటికి పిలిపించి మాట్లాడితే నన్ను ఎప్పటికీ ఇళ్ళగా నిలగొడుతుంది, నా పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తావు పరిస్థితి, మంచిగా ఓపుకొని చెప్పుకోవాలని మేము కూడా సర్ది చెప్పినాం. కానీ నిన్న జరిగిన దానికి మేము చూస్తే మేము కూడా షాక్ అయ్యాం. అట్లా ఏమైనా చెప్పారా మీతో? ఏమైనా ఎలా ఉండేవాడు మీతోటి? మాత్రం మంచిగానే ఉండేవాళ్ళు. అంటే చెప్పుకోలేడా మొత్తం ఇక నాకు ఇలా అవుతుంది? వాళ్ళకు చనిపోయే ముందు ఏం చెప్పలేను, ఏం చెప్పలేదు, ఈసారి ఏం చెప్పలేదు. సరే అండి, ఓకే. అబ్బాయికి నేను అత్తమ్మనైతా. ఓకే. నెల రోజుల కింద మేడం వచ్చిండు, అదే లొల్లిద్దరాల మొలకు లొల్లైంది. ఓకే. లొల్లైతే ఏమైంది మరి ఏం కథ అని అడిగిన. అయితే ఫోన్లలో ఏమైనా అదేంటిది మెసేజ్లు పెట్టుకుంటారు, మాటలు, అది బూతు మాటలు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకోవద్దు బిడ్డ, ఏదైనా ఉంటే ఉండి మనం ముఖం ముంగట ఉండి మాట్లాడుకోవాలి, ఇట్లా మాట్లాడద్దు చేయొద్దు అని అన్నాక తెల్లారి బంద్ చేసింది. బంద్ చేసినాక ఒక రోజు మెడల పుస్తలు మట్టెలు తీసేసినాక నాకు తెలిసినాక నేను అడిగిన, ఎందుకే గిట్లా తీసేసినావు, పుస్తలు నువ్వు మట్టెలు తీసేసినావు అట, నాకు తెలిసింది గట్లా ఉండంగా తీసేస్తారు బిడ్డ, అట్లా తీయద్దు, మంచిది కాదే, ఎందుకు తీసినావు, నువ్వేం కాదా, ఏదన్నా ఉంటే నేను మాట్లాడపోదునా, ఆయన నేను బాధపడబట్టే అని అంటే, వాడు అద్దె అద్దు పిన్ని, నాకు వాడు చచ్చినా నేను రాను, వాడు అవసరమే లేదు నాకు అని అన్నది. అన్నాక అట్లా కాదు, పెద్దలు వాళ్ళు మేము అందరం కూర్చొని మాట్లాడదామే, మధ్యలో ఉన్నది కదా త్రివేణకు ఉన్నది, మనం మాట్లాడదంతి అని చెప్పి నేను అన్నాక ఇక ఆడే మాట్లాడని వాళ్ళే పిలిపియని, నేను రాను, నేను పిలిపియ్యా, మరి పైసలు కట్టాలి కదా, 1,00,000 రూపాయలు వాడినే పోయిమాను, వాడే చేసుకున్నాడు, ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి 1,00,000 రూపాయలు పోసి నాకు విడాకులు ఇవ్వను, మళ్ళీ బండి పైసలు కట్టుమాను,
అని ఇవన్నీ మాట్లాడింది. అంటే చెప్పలేరా మరి మీకు అందరూ కలిసి పంచాయతీ పెట్టేసి మంచిగా ఉండాలి కలిసి ఉండాలి అదంటే ఏమనలేరా మీరు? నేను అన్నా, నేను అది వరకే 2-3 సార్లు కాదు, ఒక 10 సార్లు వాళ్ళకి చెప్పినా నేను, ఇక అట్లా అద్దు బిడ్డ మంచిగా ఉండదు, మీరు ఊరికి ఇట్లా గొడవలు పెట్టుకోవద్దు దానికి సమ్మక్క జాతర అప్పుడు అద్దు అని 10 సార్లు చెప్పిన, 20 సార్లు చెప్పిన. వాళ్ళ అమ్మ చెప్పని విషయాలు కూడా నేను అన్ని చెప్పిన, వాళ్ళ అమ్మ చెప్పని విషయాలు, నాన్న చెప్పని విషయాలు, వాళ్ళ అత్త చెప్పని విషయాలు అన్ని నేను మాట్లాడినా చెప్తే అప్పటికి మంచిగా ఉన్నారు. ఇక మంచిగా ఉన్నారు. మళ్ళీ జాతర వచ్చినాక ఇక 10,000 రూపాయలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చిండట. ఇచ్చినాక తెల్లారి నుంచి కలసి ఈ లొల్లులు చాలా ఏ లొల్లులు చాలా అయితే నేను చత్త అత్తమ్మ అది ఇది అన్నాడు. అంటే అద్దు బిడ్డ మీ అమ్మకి ఇంత కష్టపడి నిన్ను సాధింది, నువ్వు పోతే కనబడతావా, వద్దే వద్దు, నువ్వు ఈయనే ఉండు, మీ అక్క దగ్గర ఉండు, లేకుంటే మా దగ్గర ఉండు, లేకుంటే అమ్మతో నేను మాట్లాడతా, నాన్నతో నేను మాట్లాడతా అని చెప్పిన. ఇక చెప్పినాక సరే అత్తమ్మ నా పని నేను చేసుకుంటా, అది పిలిపించేదాకా నేను అస్సలే పోను అని అన్నాడు. అని ఉన్నాడు. ఇక ఉండి ఇప్పుడు గింత చేస్తాడని తెలియదు మాకు. ఈ ఊరేనా మీరు? ఈ ఊరే మాది, మా అన్న కొడుకే. సరే ఓకే. వాని టార్చర్లు అవన్నీ పంచాయతీలు కూడా మేము మహిళా సంఘ పొలం కూర్చోండి మేము కూడా పంచాయతీ చేసినాం. పంచాయతీ చేస్తే ఈ కాడ నుంచి మంచిగా ఉంటా అన్నది. మళ్ళా మరి ఇక్కడ ఉండుర్రు అంటే ఇక్కడ ఉండ, నేను అక్కడనే ఉంటా అన్నది. అక్కడికి వేయరు. అక్కడికి పోయినాక 15 రోజులకు ఒకసారి లొల్లి పెట్టుడు, అన్ని నువ్వు నాకు అద్దు నీకు విడాకులు ఇస్తాను ఎల్లగొట్టుడు. ఎల్లగొట్టిన కొద్ది ఇక్కడికి వచ్చుడు. వీళ్ళు ఎన్ని 10 సార్లు చెప్పినా గానీ వాడు వినకుండా ఫోన్లు చేసుకున్నాడు, రప్పించుకున్నాడు. మళ్ళా 4 వదిలినాక మళ్ళీ ఎల్లగొట్టుడు. వాడు పిచ్చి అంటే పిచ్చి కోతి అయిపోయాడు. వాడు ఎక్కడగా అనాథ అయిపోయాడు. నాకు వారం రోజుల కింద చెప్పిండు అమ్మ నా పెళ్ళ విడాకులు ఇస్తుందట. మా వాళ్ళు కూడా దగ్గరికి రానిత్తలేరు, నేను బతికేందుకు అమ్మని మొన్న వారం రోజుల కింద కూడా నాకు చెప్పిండు. వాడు అద్దురా అది రమ్మన్నప్పుడు నువ్వు ఓకురా, అది పోతే ఇంకో దొరుకుతుంది అని కూడా చెప్తే అమ్మాయి నేను చస్తున్నా అని ఫోన్లు చేస్తుంది. ఫోన్లు చేస్తే నేను పోతున్నా, నా మీద నిందేడు వస్తుంది అని నేను పోతున్నా అని వాడు అంటాడు. రప్పించుకుంటా వాని పానం అయితే తీసింది, దాని కడుపు కోతనైతే మిగిలిచ్చింది. కానీ వాడు ఇటు చెప్పుకోలేక అటు చెప్పుకోలేక నడమ ఒక్క సీమ నలిగిపోయినట్టు వాడు. వాని బాధ నా దోస్తు వాళ్ళ ఇళ్ళలో తింటున్నా, నా దోస్తు వాళ్ళ ఇళ్ళలో వంటున్నానమ్మా అని మొన్న వారం రోజుల కింద చెప్పుకుంటే ఏడిచిండు నాకు వాడు. మేము కూడా చేసినాం పంచాయతీ, ఆ బిల్డింగ్ మీద మేము కూడా చేసినాం. ఇవ్వల మాటలు లెక్క పెట్టుకుంటూ చేసిండు ఆమె.